786 News Channel Media. Your voice, our report. శ్రీ 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 హజరత్ బావన్ షా వలీ గారి గంధం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. डालते नहीं बेटे, पैसा डालते नहीं। Oh,
కిలో పానీపూరి. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. శ్రీ 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 హజ్రత్ బావన్ షా వలీ దర్గా దగ్గర వచ్చున్నాం. ఈరోజు గంధ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు హాజరై ఉన్నారు. అనేక మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా స్వామివారి పైన నమ్మకం. ఏ సమస్య ఉన్నా, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా, ఎవరికి ఏమున్నా కూడా, ఆడబిడ్డలకి పెళ్లి కాకపోయినా, ఆరోగ్య సమస్య ఉన్నా, ఏది ఉన్నా కూడా ఈ స్వామివారి దగ్గర బావన్ షా వలీ దగ్గర ఖచ్చితంగా పరిష్కారం ఉందని చెప్పి ఇక్కడ ఉండే స్థానిక భక్తులందరూ కూడా నమ్మకం. 786 మీడియా ద్వారా ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ దర్గా గంధ మహోత్సవం? ఏంది ప్రత్యేక? వాళ్ళు బాధ కానీ సబ్బులు కానీ మీద ఎవరైనా ఇంట్లో ఉంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కష్టం కడితే ఆయన చూపిస్తాడు. 45 సంవత్సరాలు ఆయనకే నమ్ముతున్నాను. నా బిడ్డలు లేకుంటే ఆయనే ఇచ్చాడు కళ్ళు. నా ఒక మనోడు చచ్చిపోయి మీకు సంతానం ఎంతమంది? నాకు ఒకే ఒక కూతురు ఆయనే కలిగించాడు. అలా ఇచ్చి ఎలా చెప్పండిచ్చాడు. నా ఆడబిడ్డ పుట్టింది. నా మనోడు పోతే నేను ఏడ్చాను. ఈ పొంగు 3 నెలలు ఉంది. దానిమ్మకాయ నా మనోడు పుట్టినాడు. నా బిడ్డగా పెరుగుతున్నాడు. అప్పుడు తరగతి మనసు చాయిస్తా ఇక్కడ పస్తే నాడప్పు ఇది అది కాదు. మనసు పూర్తిగా ఆయనకే నమ్ముకోవాలా. దేవుడికి ఇంట్లో ఉండేసి ఆయన తెప్పిస్తాడు. ఏదైనా నేనేం అడిగినా ఖాళీ చేయరా. నాకు చెప్పినట్టు చేస్తాడు. నాకు నా తల్లి తండ్రి దైవం అన్ని ఆయనే. నా తల్లితో కూడా చెప్పను నేను. నా తల్లి పిచ్చిదే. నాకు ఆయన చదువుతాను. పెద్ద సమస్య చిక్కుతాను. సమస్య కూడా తీర్చాడు ఈ సంవత్సరం. నాకు ఆయనే మాకు అల్లా मेरे इमाम हजरत उनके सबसे में, मेरे मौला के सबसे में, मेरे बीबी बाबू सबसे में, मेरे नबी के वसीले के सबसे में दुआ करती हूँ. मेरी पूरा हालत है. కొంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు? छोटे स्टेप से आते हमारे नाना नानी लोग తాత అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అప్పటి నుంచి వస్తున్నాము. చాలా పోతే ఇసుకే వాళ్ళే. ఫ్యామిలీ కైసా ఎట్లా ఉంది మీ ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి? బాగుంది. ఆరోగ్య సమస్యలు తీరుస్తాను. ఏం చదువుతున్నారు మీరు? నేను బీటెక్ చదువుతున్నాను. నెల్లూరు. నెల్లూరు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. వచ్చినప్పుడు అంతా మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. చెప్పండి మీరు ఏం చేస్తారు? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.